మహేష్ బాబు రండి రండి మహేష్ బాబు గారు. సారీ లక్ష్మీనారాయణ గారు రండి. ఏంటి మీరంతా నవ్వుతున్నారు? లక్ష్మీనారాయణ గారు కూర్చోండి. చంపేస్తాను. గోదావరి వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడు ఏమొద్దమ్మా, ఒక శుభవార్త చెప్పిపోదామని వచ్చాను. శుభవార్త? కొంపతీసి మహేష్ బాబు సంబంధం తెచ్చాడేమోని. మీరు నిజంగా అదృష్టవంతులు ఏడుకొండల గారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఇద్దరు అమ్మాయిలకి మంచి సంబంధాలు చేశారు. ఇప్పుడు కూడా మీరు కష్టపడకుండానే మీ మూడో అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇదేంటి అనుకోగానే అన్ని అలా జరిగిపోతున్నాయి? అవునా లక్ష్మీనారాయణ గారు? అవునండి. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు. మీ అమ్మాయి కూడా అక్కలతో సమానంగా కలవారింట్లో కాలు పెట్టే అదృష్టం కలిసి వచ్చింది. గొప్ప సంబంధం అంటున్నారు. కట్నాలు కానుకలు బాగానే అడుగుతారేమో. మహేష్ బాబుకి ఏం తక్కువ నాన్న? చిన్నమ్మి నువ్వు ఉండమ్మి. మీకు ఆ భయమే అక్కర్లేదు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. మిగతా విషయాల్లో పట్టింపులేం లేవు. మీరు అంటే రేపు సాయంత్రం పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తాను. నువ్వేమంటావు గోదారి? ఓకే అన్నమ్మా, ఓకే అను, ఓకే అను. అనడానికి ఏముందయ్యా, లక్ష్మీనారాయణ గారు గొప్ప సంబంధం అంటున్నారు కదా. కావ్య కూడా పెద్దమ్మి చిన్నమ్మీలతో పాటు ఘనంగా బతికే అదృష్టం కలిసొచ్చిందనుకుంటా. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. సరే లక్ష్మీనారాయణ గారు, రేపు సాయంత్రం పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. శుభం. మరైతే నేను ఆ పనిలో ఉంటాను. వస్తానమ్మా. మంచిదండి. అయ్యో బావ పేరు కనుకోలేదే. ఊరుకో, అప్పుడే బావేంటే? సర్లే, నీ మొగుడు నాకు బావ కాదా? కనీసం నీ ఉద్యోగం కూడా కనుకోలేదేంటి? ఇది కళా నిజమా? నా మనసులో అనుకున్నట్టే ఆ ఏడుకొండల వాడు ఈ లక్ష్మీనారాయణ పంపించినట్టున్నాడే. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వస్తుంది అనుకున్నాను. కాళ్ల దగ్గరికే సంబంధం నడిచొస్తుంది అనుకోలేదు. పెళ్లి చూపులకి అమ్మాయిల్ని అల్లుళ్ళని పిలవాలి, గుర్తుపెట్టుకో. ఈ లోపు నేను పిండి వంటలు చేస్తాను. అట్నే గోదారి. ఈ తల్లికి కూడా సంబంధం కుదిరిపోతే అంతకన్నా కావాల్సిందే ఉంటది. ఇవాళ ఆఫీస్కి ఎందుకమ్మి? సెలవు పెట్టే. ఆఫీస్ కి కాదు, అలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా. అసలే ఆయన అందగాడు అంటున్నారు. నేను ఆయనకు నచ్చాలి కదా. అక్క ఉండక నేను వస్తున్నాను.